తెలంగాణ ఆర్టీసీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్న వజ్ర మినీ బస్సులు వచ్చే నెలాఖరులో రోడ్డెక్కనున్నాయి. హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు తిప్పాలని ప్రణాళిక రూపొందించారు. వరంగల్కు 30 మినీ ఏసీ బస్సులు, నిజామాబాద్కు 18 మినీ ఏసీ బస్సులు తిప్పనున్నారు. నష్టాల్లో ఉన్న రాష్ట్ర రహదారి రవాణా సంస్థ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు యాజమాన్యం మినీ బస్సుల్ని ప్రవేశపెడుతోంది. ఇందుకోసం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరింది. వచ్చే నెలలో ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. 26 బస్సులను హైదరాబాద్ నుంచి సమీపంలోని జిల్లాలకు తిప్పాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. తొలి విడతలో 20 కోట్ల రూపాయలతో 100 ఏసీ బస్సులను అందుబాటులో తెస్తోంది. మినీ ఏసీ బస్సులకు వజ్ర అనే పేరు పెట్టారు. ప్రయాణానికి పునర్నిర్వచనం అనే ట్యాగ్లైన్ కూడా ఇచ్చారు. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా బస్సుల్ని డిజైన్ చేశారు. చిన్న బస్సులను ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు తిప్పనున్నారు. హైదరాబాద్ వరంగల్ రూట్లో 30 బస్సులు, హైదరాబాద్ నిజామాబాద్ రూట్లో 18 బస్సులు నడుస్తాయి. నిజామాబాద్లో 3 ప్రాంతాల్లో ప్రయాణికులను ఎక్కించుకుని హైదరాబాద్లోని 3 ప్రాంతాల్లో చేరవేస్తారు. వరంగల్లో కూడా 3 ప్రాంతాల్లో ప్రయాణికులను ఎక్కించుకుని హైదరాబాద్లో 3 ప్రదేశాలకు చేరవేస్తారు. పక్కాగా సర్వే చేసి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రూట్లను ఎంపిక చేసినట్టు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే మినీ బస్సులు నగరంలోని 4 ప్రధాన ప్రాంతాల నుంచి బయలుదేరతాయి. సరూర్ నగర్, మెహదీపట్నం, కేపీహెచ్బీ, ఏఎస్ రావ్ నగర్ నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయి. తిరుగు ప్రయాణంలో వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే మినీ బస్సులు 3 ప్రాంతాల నుంచి బయలుదేరతాయి. వరంగల్ రైల్వే స్టేషన్, పోచమ్మ మైదాన్, హంటర్ రోడ్, కిషన్పూర్, భీమారం నుంచి మినీ సర్వీసులు మొదలవుతాయి. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే మినీ బస్సులను నగరంలోని 3 ప్రధాన ప్రాంతాల నుంచి తిప్పనున్నారు. ఎల్బీ నగర్, కేపీహెచ్బీ, మెహదీపట్నం నుంచి ఈ సర్వీసులు మొదలవుతాయి. నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చే బస్సులు 3 ప్రాంతాల నుంచి బయలుదేరతాయి. ఆర్టీఓ కార్యాలయం, నాగారం, అరసపల్లి, ముబారక్ నగర్ నుంచి మినీ సర్వీసులు బయలుదేరతాయి. ఎక్కువగా ప్రజల కోసమే ఉన్న సంస్థ కనుక ప్రజల సౌకర్యాలు ఇంప్రూవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా మా నష్టాలను కూడా కొంత తగ్గించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎప్పుడు ప్రజల్లో ఒకటే కోరుకుంటున్నాం, వాళ్ళు ఆర్టీసీ మనదిగా భావించే ఆర్టీసీకి ప్రయాణం చేయడానికి వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని మేము ప్రజలు కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా అవాయిడ్ చేస్తారు. వాళ్ళు ఆటోలలో పోవడము, లేకుంటే మినీలలో పోవడం, లేకుంటే తుఫాన్ లాంటి చాలా స్పీడ్గా వెహికల్స్లో ఎక్కి యాక్సిడెంట్ జరగడం. ఎందుకంటే ఆర్టీసీ టోటలీ యాక్సిడెంట్ ఫ్రీ. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ రూట్లలో వజ్ర ఏసీ బస్సులు ప్రతి గంటకు గుర్తించిన రూట్లలో తిప్పేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతిరోజు హైదరాబాద్, వరంగల్ రూట్లో 60 ట్రిప్పులు, హైదరాబాద్, నిజామాబాద్ రూట్లో 36 ట్రిప్పులు తిప్పనున్నారు. ఈ నెలాఖరు నుంచే చిన్న బస్సుల్ని తిప్పాలని మొదట భావించినా వివిధ కారణాల వల్ల జాప్యం కావడంతో వచ్చే నెలలోగా వీటిని రోడ్డెక్కించేందుకు కసరత్తు చేస్తున్నారు.